95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్చకులకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ భృతిని 2500 నుంచి 5000కు పెంచుతున్నట్లు ప్రకటన. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు. నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్ ఫిర్దోష్ దారుణ హత్య, కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. కోరుట్ల నియోజకవర్గం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన, వెంటనే ఇండ్లను కేటాయించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవ భృతిని 2500 నుంచి 5000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదశాస్త్ర పండితులకు ఇస్తున్నటువంటి గౌరవ భృతిని రెండింతలు చేసి 5000 రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ భృతిని పొందే అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2 లక్షలను ఇక నుండి యాన్యువల్ గ్రాంట్ గా ఇస్తామన్నారు. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలోనే కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తోందని, మరో 2796 దేవాలయాలకు ఈ పథకాన్ని అందిస్తామన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 6441 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిర్వహణ వ్యయం అందుతుందన్నారు. ధూపదీప నైవేద్యం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6000 ఇస్తున్నామని దీనిని 10,000కు పెంచుతున్నట్లు చెప్పారు. బ్రాహ్మణుడికి బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణ అని నిర్వచనం చెప్పారు పెద్దలు. బ్రహ్మజ్ఞానం పొందిన వారు ఎవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. వేద వాంగ్మయ విజ్ఞానాన్ని విపులముగా లోకానికి అందించేవారే విప్రులు. సర్వజన హితం సర్వజన సుఖం బ్రాహ్మణుల యొక్క లక్ష్యం. పురం యొక్క హితం కోరేవారే పురోహితులు. లోకా సమస్త సుఖినోభవంతు అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం. బ్రాహ్మణుల మనసు, మాట, శరీరం చేసే పని లోకహితం కోసమే. తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. కులానికి పెద్దలైన బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలున్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వం తన బాధ్యతగా భావించింది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసింది. ఏడాదికి 100 కోట్ల రూపాయల నిధులను బ్రాహ్మణ పరిషత్తుకు కేటాయిస్తూ ఉన్నది. ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు వివేకానంద స్కాలర్షిప్ ఇప్పటి వరకు 780 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా ఆదుకోబడ్డారు. పేద బ్రాహ్మణుల జీవనోపాధి నిమిత్తం బెస్ట్ అంటే బ్రాహ్మిన్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా గరిష్టంగా 5 లక్షల గ్రాంటును ప్రభుత్వం అందిస్తున్నది. ఇందుకోసం ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. విప్రహిత బ్రాహ్మణ సదనం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 9 ఎకరాల స్థలంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరగడికి శ్రీకారం చుట్టింది. ఈ విధంగా ఇంత ఖర్చుతో సనాతన సంస్కృతి కేంద్రంగా బ్రాహ్మణ సదనాన్ని నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వమే. విప్రహిత పేరుతో వెలిసిన ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శక కేంద్రంగా నిలుస్తుంది. రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలు అందించనున్నది. పేద బ్రాహ్మణ కళ్యాణాలకు ఉచితంగా ఇచ్చే వేదికగా ఈ భవనంలోని కళ్యాణ మంటపం ఉపయోగపడుతుంది. కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరైనా సరే
తమ ఇంట్లో శుభాశుభ కార్యక్రమాల కోసం పురోహితుల సేవలను కోరితే ఈ సదనం నుండి పురోహిత బ్రాహ్మలు వెళ్ళి ఉచితంగా వారి ఇంట్లో కార్యక్రమాన్ని జరిపించి రావాలని నేను అధ్యక్షులు శ్రీ రమణాచారి గారిని కోరుతూ ఉన్నాను. ఆ విధంగా విప్రహిత సకల జనహితగా సమాదరింపబడాలని విఖ్యాతి పొందాలన్నదే నా వ్యక్తిగతమైనటువంటి అభిమతం. వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్టలు, వివిధ వ్రతాల విధి విధానాలకు సంబంధించిన ఒక సమగ్రమైన లైబ్రరీ ఈ సదనంలో ఏర్పాటు కావాలని నేను పెద్దల రమణాచారి గారిని కోరుతూ ఉన్నాను. ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయి. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్కు సంబంధించి కొన్ని షరతులు విధించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ను ఈ రోజు వరకు అరెస్టు చేయొద్దని సిబిఐకి గత శనివారం వాదనల సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడంతో అవినాష్కు బిగ్ రిలీఫ్ లభించినట్లు అయింది. మరోవైపు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో వివేక కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేరు మోసిన రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. రౌడీ షీటర్ ఫిర్దోస్ ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని పలు వార్డులలో సొంత ఇళ్లు గాని ఇంటి స్థలం కూడా ఉండి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేక కిరాయికి ఉంటున్న వాళ్లు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీలు తమ తమ వార్డు కౌన్సిలర్లకు అందివ్వాలని కోరారు. వార్డు ప్రజలు ఇప్పటికీ 4 సార్లు కోరిన అన్ని పత్రాలు ఇచ్చినా కూడా ఎలాంటి లాభం జరగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ జాబితాలో పేర్లు ఉన్నా ఇప్పటికీ కూడా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించలేదని, వెంటనే ఇండ్లను కేటాయించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. ఇంటర్నెట్ నుంచి గ్రూప్లలో తిరగడం చూస్తున్నాము. ఎవరికైతే ఇండ్లు లేవో, ఖాళీ స్థలాలు ఉన్నాయో వారికి గవర్నమెంట్ తరపున కొన్ని డబ్బులు ఇస్తాం, ఇళ్ళకు ఇండ్లు ఇస్తామన్నట్టు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాల ద్వారా కొన్ని వాడగట్ల ప్రజలు తిరగకుండా ఇబ్బందికి గురవుతున్నారు. ఇది వాస్తవం ఒకవేళ ఉంటే దీన్ని గమనించి వాస్తవం ఏదైతే మీరు ఇస్తున్నారని చెప్తే వాడకట్ల ఎవరైతే బాధ్యత గల వ్యక్తులు ఉన్నారో వారికి మీరు మీటింగ్ పెట్టి చెబితే మనం వాడకట్టు ప్రజలకు తెలియపరుస్తాం. కాకపోతే ఇలా మార్నింగ్ నుంచి అయితే చాలా గ్రూప్లలో చూస్తున్నాము, ఇళ్ళు నెలకు ఇళ్ళు ఇస్తామని దాదాపుగా 9 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ కట్టింది మాత్రం 80 ఇండ్లు, ఇచ్చింది మాత్రం 66 ఇండ్లు. ఇంకా 14 అనేటి ఎక్కడున్నాయో దేవునికి ఇరుగు.
దయచేసి మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు గిట్ట ఇస్తే ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ ఇక్కడ ఉన్నది. దాదాపుగా 50 మందికి వస్తే ఇద్దరికే వచ్చింది. మరి వీరికి ఇచ్చిన తర్వాత మిగతా వారి దగ్గర నుంచి మీరు పత్రాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ 3-4 సంవత్సరాల నుంచి దాదాపుగా నా ఇండ్లకే 4 times నేను జిరాక్స్ కాపీలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఇక్కడ మనమే అర్థం కాకుండా ఉంటే మరి ప్రజలేం కావాలా? దాదాపుగా పని పాటలు ఇచ్చిపెట్టి ఎంఆర్ ఆఫీస్ కంటే ఎంఆర్ ఆఫీస్ తిరిగారు, ఎమ్మెల్యే క్యాంప్ కంటే ఎమ్మెల్యే క్యాంప్కి తిరిగారు, కాకపోతే కౌన్సిలర్ ఇంటికంటే కౌన్సిలర్ ఇంట్లోకి తిరుగుతున్నారు. దయచేసి ఇది గమనించుర్రి. ఎలక్షన్ వచ్చిందంటే ఒకటి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకోటి అన్నట్టు కాకుండా చాలా రోజులు సందిసుగా అక్కడ పూలే అంబేద్కర్ అని స్థలాల కోసం కొట్లాడుతున్నారు. వారికి సుగా బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సుగా సరైన హామీ ఇస్తే వారి సుగా ఏదైతే సఫర్ అవుతుర్రో, ఇబ్బందికి గురవుతుర్రో ఆ ఇబ్బందికి గురి కాకుండా ఉంటుంది. మీరు ప్రజలను మభ్యపెట్టే మరి వేరే దారికి తోలేసే ప్రయత్నం చేయకుర్రి. మీరు ఒకవేళ ఇస్తే గిట్ట ఖచ్చితంగా హామీ ఇయ్యుర్రి. మీరు ప్రెస్ ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా మీరు తెలియపరచుర్రి. దీన్ని సరైన హామీ ఇస్తే వారసుగా ఏదైతే సఫర్ అవుతుర్రో, ఇబ్బందికి గురవుతుర్రో ఆ ఇబ్బందికి గురి కాకుండా ఉంటుంది. మీరు ప్రజలను మభ్యపెట్టే మరి వేరే దారికి తోలేసే ప్రయత్నం చేయకుర్రి. మీరు ఒకవేళ ఇస్తే గిట్ట ఖచ్చితంగా హామీ ఇయ్యుర్రి. మీరు ప్రెస్ ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా మీరు తెలియపరచుర్రి. దీన్ని ఇది ఏదైతే సఫర్ అవుతున్న జనాలు పొద్దున్న నుంచి దాదాపు 100 మంది వచ్చి అప్లికేషన్ ఇచ్చుకుంటా పోతుర్రు. మరి అక్కడ ఉన్న ఇండ్లు 80, మిగిలిన 14 అవి ఎక్కడ పోయినా దేవునికి ఎరక అన్నట్టున్నది. దయచేసి ఏది ఉన్నా కానీ మీరు 100కు 100% ఇస్తే గిట్ట వీళ్ళకి సరైన హామీ ఇస్తే మనం బాధ్యతగా పత్రాలు తీసుకొస్తాం, సమర్పిస్తాం. మన బాధ్యతగా అవసరం లేదు. ఆల్రెడీ మీరు మున్సిపల్ ద్వారా మరి రెవెన్యూ అధికారుల ద్వారా ఇవి అన్ని ఫైనల్ ఆఫ్టర్ ఇంక్వైరీ ఎలిజిబుల్ లిస్ట్ అని ఇచ్చారు. మరి ఆఫ్టర్ ఇంక్వైరీ ఎలిజిబుల్ లిస్ట్ అన్న తర్వాత వీళ్ళందరూ అర్హులే. మరి వీళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు మిగతా ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైతే గతంలో కాంగ్రెస్ హయాంలో ఏదైతే ఉన్నదో మీకు మాట ఇచ్చిర్రు, ఆ మాటకు కట్టుబడి 4000 ఇళ్ళు కట్టించడం జరిగింది. ఖాళీ స్థలాలు ఉన్న వాళ్లకు డబ్బులు సుగా ఇవ్వడం జరిగింది. అలాంటిదైనా ఉంటే మీరు సరైన హామీ ఇచ్చి ప్రజలకు మనం మళ్ళా వస్తాం, మరి ఏ విధంగా ఓట్లు అడుగుతాం, ఏ విధంగా వాళ్ళకి సమాధానం చేస్తామని ఆలోచన పెట్టుకొని మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇంకోటి ఏదైతే ఉన్నదో ఇక్కడ దాదాపుగా 9 సంవత్సరాలైంది రేషన్ కార్డ్ అనేది దిక్కు లేకపోయి. ఆ రేషన్ కార్డ్ అనేది ఎక్కడ అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవాలనేది అర్థం కాకపోయి, తెలియకపోయి. మాట్లాడితే మాత్రం పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి కానీ చేతల మాత్రం జీరో ఉన్నది. ఒక్క రేషన్ కార్డు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు. 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. లక్షలాది పెండింగ్ ఉన్నాయి, లక్షలాది రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి. దాని ద్వారా ఏదో లాభం పడతారు, ఆరోగ్యశ్రీకి కానీ మళ్ళీ ఏదో పనికి కానీ ఆ కార్డు అనేది అడుగుతుర్రు. అంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత ఎంతైనా ఇక్కడ నాయకుల పైన ఉన్నది. ఏదైతే హామీ మొన్నటికి మొన్న హామీ ఇచ్చి కర్ణాటకలో తప్పకుండా హామీ నెరవేర్చుకున్నారు. అలానే మీరు ఏదున్నా కానీ ప్రజలకు మభ్యపెట్టే విధంగా కాకుండా మీరు సరైన రీతిలో ఒకవేళ మీరు రాజకీయం చేయాలనుకుంటే ఈ అర్హులు ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వేరే మాట మాట్లాడుతుంటే బాగుంటుందని నేను కాంగ్రెస్ పార్టీ బ్రేక్ తీసుకుందాం. ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా నుండి హాజ్ యాత్రకు వెళ్తున్న భక్తులను జుమియా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జామే మస్జిద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఖాదర్ హాజ్ యాత్రికులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంతో పాటు నాతియా ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాగర్ కర్నూలు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, హిందుస్థాన్ శాంతి సౌభ్రతత్వాలతో సుఖశాంతులతో పాడి పంటలతో మరింత అభివృద్ధి చెందాలని అల్లాతో ప్రార్థించాలని హాజ్ యాత్రకు వెళ్తున్న భక్తులను కోరారు. खुशी हो रही है नशीन पर तशरीफ लाए. आज कमेटी के जितने भी अरकान हैं, हुक्म हैं, यानी सदर नायब सदर शेख फरीद अहमद साहब मुझे जा रहे हैं. हेलो चला हो एक मुजरिम की तरह मैं जानिबे पैमां. चला हो एक मेरा सीना मदीना है. क्या डुबोए का तूफान तू, ज़ाहिरे तैबा रोज़े पे जाकर अब्दुल अंबिया सलामुन अलैक सय्यदुल औलिया सलामुन अलैक. सलामुन अलैक या नबियुल हुदा सलामुन नूरुल नूरिन वसीअ वसरार निकल खफा सलामुन अलैक या शफीअल वरा सलामुन अलैक या नबियुल हुदा सलामुन बदा मिनक कुल्लमा बदा फलकल इब्तिदा सलामुन अलैक या शफीअल वरा सलामुन अलैक या नबियुल हुदा सलामुन अलैक. साहिब ताज वल बुराक वज़ी रफ़ अल मुतना सलामुन अलैक.
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం నూకలమరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోలి మోహన్ ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా మహా అన్నదానాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెండ్యాల తిరుపతి మాట్లాడుతూ అడగగానే నూకలమరి గ్రామంలో వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం మొత్తం నిర్వహణ మరియు మహా అన్నదానంకు సహకరించిన డాక్టర్ గోలి మోహన్ కు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామం నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి వేములవాడ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా పోటీ చేస్తున్న డాక్టర్ గోలి మోహన్ ను తమ ఊరు బిడ్డగా మద్దతిచ్చి గెలిపించుకోవాలని అన్నారు. డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ ఈ గడ్డపై పుట్టి పెరిగిన నేను ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటానని అన్నారు. పాపరాశిని భస్మీకృతం చేస్తాడు. కనిపించే దైవం తూర్పు నుంచి ఉదయుడు. ఆ కిరణాల ద్వారా మీకు తన దగ్గర ఎవరైనా నీళ్ళు పోసుకుంటారా? వాళ్ళు చెవులో పోసుకుంటారా? ఎప్పుడో ఇబ్బంది వచ్చినప్పుడు, పురుగులు పడ్డప్పుడు. కానీ భగవంతుని నామంతో స్నానం ఆడించారు. ఇప్పుడు ఏం చేశారు మీరు? నియోజకవర్గాన్ని మన చేతికి తీసుకురావడానికి నేను నాకున్న శక్తిని పట్టుకొని నేను ముందుకెళ్తున్నా. కాబట్టి ఈ ఊరికి అది గర్వకారణము. నేనెంతనో మీరు కూడా నాలాగని అనుకొని నేను రేపు పొద్దున ఎమ్మెల్యేని అయితే ఈ గ్రామం కూడా ఎమ్మెల్యేని అయినట్టుగానే మీకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల వారు కూడా నన్ను ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ ఊర్లో పుట్టాను. ఇట్లా మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ ఊరు నుంచి నేను ఎదిగి ఈ రోజు ఒక వ్యవస్థలో ఉన్నటువంటి 30 సంవత్సరాల బందీ ఉన్నటువంటి వేములవాడను నేను మాత్రమే దాన్ని పెంచగలను అని ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క యువకులు అన్ని వర్గాలు అనుకుంటుంటే అది మన గ్రామానికి గర్వకారణం. అందుకోసమనే మన గ్రామానికి పట్టిన పీడను పోవాలని ఈ రోజు మన శాస్త్రి గారు చిన్నజీవ స్వామి గారి దగ్గర ఉన్న 5 శిష్యులలో వీరొకరు. నేను వీరిని చిన్నజీవ స్వామి గారిని అడగగానే నా శిష్యుని ఒకరిని కంపల్సరీ నూకలమరి పంపిస్తా అని నాకు మాట ఇచ్చి వారిని హైదరాబాద్ నుంచి ఈ రోజు నూకలమరి పట్టుకొచ్చి మన నూకలమరిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలని, ఆనందంతో ఉండాలని, మనకు ఉన్నటువంటి దరిద్రాలన్నీ పోయి మనమందరం కలిసిమెలిసి ఉండి ఈ గ్రామాన్ని మంచి చేసుకోవాలనేటువంటి ఒక మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. అంతేగాని ఈ గ్రామంలో నాకేదో ఇక్కడి నుంచి తీసుకుపోవడానికో లేకపోతే ఇక్కడి నుంచి లేదో ఎత్తుకుపోవడానికో ఈ గ్రామానికి నేను చేయలేదు. మనమందరం మంచిగా ఉండాలి. మీ పిల్లలు కూడా నా పిల్లల్లాగా నాలాగా ముందుకు ఎదగాలన్నటువంటి ఒక మహా సంకల్పాన్ని తీసుకొని నేను ముందుకు వెళ్తున్నా. కాబట్టి ఊళ్ళో మంచి చెడ అందరూ ఉంటారు. కాబట్టి నేను అన్ని చూశాను. ఇక్కడ చెడగొట్ట ఎట్లా చెడగొట్టాలో తెలుసు, మనం ఎట్లైనా నాశనం మట్టిలో చూస్తారు. కాబట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ బాధ్యత నాకు ఇవ్వండి. నా పిల్లల్ని ఎట్లయితే పెంచుకుంటానో మీ పిల్లల్ని కూడా అట్లే పెంచుకుంటా, మీ పిల్లల్ని అట్లే చదివిస్తా, మీ పిల్లల్ని అట్లే అమెరికా, లండన్, కెనడా పోవడానికి నేను దారి చూపిస్తా. కానీ మనం చెడు మాటలు విని ఈరోజు చాలామంది చాలా రకరకాల అనుకున్నా కూడా నేను ఒక్కరిని మాత్రమే తిరుగుతుంటూ వేములవాడ 120 విలేజ్ 120 గ్రామాలను చుట్టుముట్టు వచ్చినంటే ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటో మీరు ఆలోచించండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవానికి పూర్తి స్థాయిలో మరి ఈ కళ్యాణాన్ని జరిపించడానికి, అలాగే ఈ కళ్యాణంలో మరి అన్నదానం చేయడానికి మరి నేను అడగకుండానే మరి మన ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ మన నూకలమరి ముద్దుబిడ్డ డాక్టర్ గోలి మోహన్ గారు ముందుకొచ్చి మరి ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కళ్యాణం జరిపించలేకపోయినాం. వాస్తవంగా ప్రతిసారి కూడా దాతలను సంప్రదించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్న క్రమంలో తనే ముందుకు వచ్చి ఈసారి కళ్యాణాన్ని నేను జరిపిస్తాను, నువ్వు ముందుండని చెప్పగానే నేను ధైర్యంతో ముందుకొచ్చి ఈరోజు, ఎందుకంటే ఈరోజు లాస్ట్ అనేది ఈ సుదినం నిజంగా కూడా ఏకాదశి
మరి ఈ రోజు పోతే ఇంకా మంచి రోజులు లేవు ఈ సంవత్సరానికి అనేది ఒక మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు వాకిటి సత్యంరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి జువ్వాడి నరసింగరావు చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ ముసుగులో ఉంటూ కాంగ్రెస్ గుట్టును పక్క పార్టీలకు చేరవేస్తూ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. అందుకు పెరుగుతున్న జువ్వాడి నరసింహారావు ఆస్తులే నిదర్శనమని అన్నారు. గతంలో 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఏ లీడర్ అయినా ఆస్తులైనా అమ్ముకున్న సందర్భాలను చూశామే కానీ ఇక్కడ జువ్వాడి నరసింగరావు ఆస్తులు మాత్రం పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయని ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఒకవేళ అతనికి అది వారసత్వ ఆస్తులే అయితే వారి సోదరులకు ఎందుకు అతనిలా ఆస్తులు పెరగడం లేదని దుయ్యబట్టారు. ఇవాళ పాసిగామలో వేసిన ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీలు ఏదైతే నువ్వు అతనితో కొడుతున్నావు, నువ్వు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నువ్వు తిరుగుతున్నావు అని నీ పిల్లలు ఏదైతే నీ దిష్టి బొమ్మ గాలబెడితే నువ్వు ఇక్కడ మా వాళ్ళ మీద రైసుద్దీన్ మీద, షరీఫుద్దీన్ ఇంకా మల్లాపూర్ మండల్ ఇద్దరి మీద నువ్వు కేసు పెట్టినావు బిడ్డ. నువ్వు కేసుని తక్షణమే మీ వాళ్ళతో ఉపసంహరించుకోకుంటే నువ్వు కోర్టులలో ఎట్లా అడుగు పెడతావో మేము కూడా చూస్తాం. నీ కారణంగా రాయిగల్ సారంగాపూర్ మండలాలలో కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది మా దగ్గర సాక్ష్యాధారాలతో ఉంటాయి. అప్పుడు మీకు నడిచింది కావచ్చు. ఇప్పుడు మాత్రం చెప్తున్నాం మీకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, ఒక మగోడు వచ్చిండు. ఇక్కడ ఈ ప్రాంత రైతులు కూడా చైతన్యవంతులైండ్రు. నువ్వు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మీ డ్రామాలన్నీ కూడా నువ్వు ఇక్కడ ఉన్న ఈ ఎమ్మెల్యే గారికి అమ్ముడు వేయండు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కూడా వాళ్ళు దూరాలు తెచ్చుకుంటారు లోపల అంతా. ఈ ఎమ్మెల్యేకి అమ్ముడు వేయండి. 2 రోజుల ముందు దుకాణం బంద్ చేసి ఉండాలి లేదా మీరు 2018లో 2 రోజుల ముందు తాళం వేసిపోయింది. పోలింగ్ ఏజెంట్లు లేరు. మేము అందుకే అట్లాంటి వాడికి టికెట్కి మేము అడ్డుకుంటాం. నేను కూడా ఒక జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాది కూడా అభిప్రాయం తీసుకుంటాను. నేను కూడా చెప్తా, నేను రైతులకు ఈతని ద్వారా జరిగిన నష్టాన్ని కూడా వివరిస్తాను. ముఖ్యంగా ఈయన ద్వారా రైతులు ఎంత నష్టపోయారు అనేది నేను వివరిస్తాను. మీకు ఇక్కడ పాసిగామ కానీ నీకు 3 జిల్లాల బలం ఉన్నది అంటావు. నువ్వు 3 జిల్లాల రైతులంటే ఇక్కడ ఎన్నడన్నా నువ్వు మెట్లసిటాపూర్ పోయిన ముఖం ఉన్నదా, పాసిగామ పోయిన ముఖం ఉన్నదా? షుగర్ ఫ్యాక్టరీ కాడ ఏదో మేము చేస్తే నువ్వు వచ్చి దాన్ని నీ ఖాతాలు వేసుకుంటావా? షుగర్ ఫ్యాక్టరీ మీరు దొరలందరూ కలిసి తీసుకునేందుకు ఒక పథకం లేదా మీకు? ఇది అబద్ధమా? మొత్తం రైతులందరూ కావాలని గత 8.5 సంవత్సరాలుగా కొట్లాడిన దాన్ని పక్కకు అక్కడ అద్దు కాలుష్యంతో రైతులకు ప్రాణాలకు నష్టం జరుగుతుంది అన్నదేమో మీరు పోలీసులను పెట్టి అక్కడ సర్వేలు చేపిస్తారు. ఇక దొరతనం అనేది నడవది, దొరలాటలు సాగాయి. దొరలంటే మళ్ళీ అందరు దొరలు కాదు, ఇట్లాంటి పెత్తందారు దొరలు. దొరలంటే వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఇద్దరు లేవనెత్తలేడు. ఇది అబద్ధం అయితే చెప్పమను. నేను జైత్యాల ప్రెస్ మీట్ పెడతా, రేపు ధర్మపుల్లో పెడతా. ఎక్కడ ఏమన్నా నువ్వు రా, నువ్వు చర్చకు రా, నేను మీ ప్రెస్ వాళ్ళ ముందలా నేను చూపిస్తా. ఇలా ఏదన్నా అబద్ధం ఆరోపణ ఉంటే నేను మీరు వేసే శిక్షణ దేనికైనా రెడీ. కానీ చెంచగాళ్ళతో ఇప్పించిన బిడ్డ నీకు కూడా మేము చెక్కేవాళ్ళు వేరు. ఇప్పుడు ఇట్లా చెక్కేవాళ్ళతో ఇప్పిస్తాను, ఇట్లా వేరికి ఇట్లా చెక్కేవాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్చకులకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్. గౌరవ భృతిని 2500 నుంచి 5000కు పెంచుతున్నట్లు ప్రకటన. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట. ముందస్తు బెయిల్ మంజూరు. నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్ ఫిర్దోష్ దారుణ హత్య. కత్తులతో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. కోరుట్ల నియోజకవర్గం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన. వెంటనే ఇండ్లను కేటాయించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.